భర్తని పండితురాలైనటువంటిది, శాస్త్రములు ఎరిగినటువంటిది, మంచి అనుష్ఠాన బలం ఉన్నటువంటి ఆడపిల్ల, ఆమెకి భర్తని ఎంచుకునే అధికారం ఉంటుంది. అందుకే లోకంలో 2 తెరగులు ఉంటాయి. ఆడపిల్ల జీవితాన్ని 2 కింద విభాగం చేస్తారు. ఒకటి వివాహ పూర్వము, ఒకటి వివాహానంతరము. వివాహ పూర్వము ఆమె కొన్ని నోములు వ్రతాలు చేస్తుంది. ఏ నోము చేయనివ్వండి, ఏ వ్రతం చేయనివ్వండి, కన్నెపిల్లగా ఆమె యొక్క ప్రయోజనం ఒక్కటి, మంచి భర్త రావాలి. అందుకే వివాహానంతరము ఆమె చేసే నోములు వ్రతాలు అన్నీ భర్త యొక్క అభ్యున్నతి కొరకు. మరి తన కొరకు ఏముండదు. భర్త అభ్యున్నతే తన అభ్యున్నతి. అది స్త్రీ యొక్క విశాల హృదయం ఈ దేశంలో. అందుకే నెలకి 3 వానల్లో 1 వాన పతివ్రతలైన స్త్రీల వలన కురుస్తుంటాయి. కాబట్టి